వెల్కమ్ టు లిడియా హోమ్ కేర్ సర్వీస్. ఈరోజు వచ్చేసి మనం ఈ యొక్క ట్యూబ్ గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇది వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ కంపెనీ వాళ్ళది ఫాస్ట్ గార్డ్ నైటోసిల్ PU50. ఈ యొక్క ట్యూబ్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది వచ్చేసి స్లాబ్, కాలం, బీమ్స్, ఇక్కడికి వెళ్ళి వచ్చే క్రాక్స్కు ఏవైతే హై క్రాక్స్ ఉంటాయో దాంట్లో ఇది వచ్చేసి చాలా పవర్ఫుల్ కెమికల్ అన్నమాట. దీన్ని ఆ యొక్క స్లాబ్స్లో కానీ, స్లాబ్ హెయిర్ క్రాక్స్లో కానీ, అలాగే బీమ్స్ క్రాక్స్లో కానీ, అలాగే పిల్లర్స్ క్రాక్లో కానీ ఇది యూజ్ చేయాలి. అలాగే బ్రిక్స్ ఏవైతే బ్రిక్స్ నుంచి పెద్ద పెద్ద క్రాక్స్ ఏర్పడతాయో దాంట్లో ఈ యొక్క ట్యూబ్ కెమికల్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. ఈ ప్రాక్టికల్గా ఈ వీడియోలో మనం ఇది ఎలా యూజ్ చేస్తారో పూర్తిగా మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే స్లాబ్ పైన ఉన్న క్రాక్స్ అన్నీ కట్ చేయడం జరిగింది. కట్ చేసి దాంట్లో ఈ PU సీలెంట్ అనేది ఫిలప్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ PU సీలెంట్ అనేది కొంచెం కాస్ట్ ఉంటుంది కానీ చాలా పవర్ఫుల్ కెమికల్ అనమాట. వన్ టైం పెడితే మరలా పెట్టకుండా ఉంటుంది అన్నమాట. చాలా ఇయర్స్ చాలా ఫ్యూచర్ ఉంటుంది. వాటర్ స్లాబ్లో నుంచి లీక్ కావడం కానీ, ఫంగస్ డ్యాంప్నెస్ రావడం కానీ అలాంటిది స్లాబ్ నుంచి లీక్ అయినప్పుడు ఇప్పుడు ఇది చూస్తున్నట్టయితే ఈ స్లాబ్ మీద పెట్టడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు దీనికి కూలింగ్ పౌడర్ వేసుకోవాలా, కూలింగ్ పెయింట్ వేసుకోవాలన్నా, వాటర్ ప్రూఫ్ చేసుకోవాలన్నా కూడా ఈ PU సీలెంట్ అనేది పెట్టాలన్నమాట. పెట్టి చేస్తే అది చాలా ఫ్యూచర్ ఉంటుంది, చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. అలాగే మీకు ఇంకేమన్నా పెయింటింగ్ కానీ, వాటర్ ప్రూఫింగ్ కానీ, కూలింగ్ పెయింట్ కానీ వేయాలంటే మా యొక్క నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, మమ్మల్ని సంప్రదించి